ఈ సబ్జెక్ట్ తాలూకు మనకి కొంత అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏడీ గారు దీంట్లో సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నవారిని అనుభవం ఉన్నటువంటి ఒక అడ్వకేట్ గారిని దీంట్లో మాట్లాడించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఏవైతే సీనియర్ సిటిజన్ యాక్ట్కి సంబంధించి రైజ్ అవుతున్నాయో అవన్నీ పోలీస్ సైడ్ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో మేజర్గా ఈ యాక్ట్ తాలూకు 2007 ఆన్వర్డ్స్ దీని యొక్క ఇంపార్టెన్స్ జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో చాలా ఎక్కువగా ఈ యాక్ట్ని మీద కేసులు వస్తూ ఉన్నాయి. అందరికీ అవగాహన బాగా ఉండే ఉంటుంది. మన రాయలసీమ జిల్లాల కంటే కూడా కోస్తా జిల్లాలో ఇది ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ విస్తృతంగా నేను అక్కడ కూడా పనిచేస్తున్నాను కాబట్టి నాకు చూసినా నేను ఒక మండే రోజున లిమిట్స్ రోజునే సుమారుగా 25 నుంచి 30 కేసులు వస్తుంటాయి సీనియర్ సిటిజన్ కేసులు. కొంత గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఎక్కువ ఈ సీనియర్ సిటిజన్ కేసులు వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం అన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటారు. నాకు కనపడిన అంశం ఏంటంటే తల్లిదండ్రులకి సంబంధించినంత వరకు ఆ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వాళ్ళ మధ్య సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం అనేది కనబడుతున్నాను. అంటే తల్లి తండ్రి తమ పిల్లల్ని ఎంత బాధ్యతాయుతంగా పెంచుతారో ఆ పెంచిన తీరును బట్టి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకునేటువంటి ధోరణి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా నేను చూసిన కేసు అన్నింటిలో కూడా బాగా స్థితిమంతులైన కుటుంబాల వాళ్ళు కూడా వారి తల్లిదండ్రులు చూసే విషయంలో కొంత నెగ్లిజెన్సీ కనబడుతుంది. ఈ నెగ్లిజెన్సీ కనబడటంతో ఏమవుతుందంటే ఆ తల్లిదండ్రులు చాలా బాహాటంగా బయటకు వచ్చి ఆర్టీఓ ఆఫీస్కి లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వారి యొక్క రాబోతున్న ధోరణి రోజుకి పెరుగుతుంది. ఇది కొంచెం వరకు మనం కూడా సీనియర్ సిటిజన్ సంబంధించిన యాక్ట్ విషయంలో పబ్లిక్ని అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. కౌన్సిలింగ్ చాలా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మేము దాదాపు నేను కూడా కర్ణాటక విజయవాడలో కొంతకాలం పనిచేసిన సందర్భంలో చూశాను. ప్రతి శనివారం కూడా సీనియర్ సిటిజన్ కేసు నడిపేవాళ్ళు. ప్రతి శనివారం ఆ కేసు నడుపుతున్నప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మనవాళ్ళు కూడా అందరినీ పిలిచేవాళ్ళు. వాళ్ళతో 2-3 సిట్టింగ్లు పెట్టి మాట్లాడిన తర్వాత కూడా మార్పు రాకపోతే చట్ట ప్రకారం ఏది దాంట్లో తీసుకోవాల్సిందో ఆ నిర్ణయాన్ని చెప్తున్నాం. ఇక్కడ ఎక్కువగా మనకి చాలా వరకు చూసే అంశాలు కనబడుతుందంటే ఇందాక నేను చెప్పినట్టు కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం. అంటే ఒక 65-70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఒక తల్లిదండ్రికి వాళ్ళకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందుల్ని ఆ కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ తాలూకు వాళ్ళకి వచ్చినటువంటి కోడలు కానీ అల్లుడు కానీ అదే కోడలు వాళ్ళు పరిశీలించకపోవడం అనేది పెద్ద అనుకుంటా కనబడుతుంది. ఎక్కువ భాగం మీకు సమిష్టి కుటుంబాలు గట్టులో ఉన్న సందర్భాల్లో ఈ ప్రాబ్లం కనపడేది కాదు. తప్పకుండా అది నా బాధ్యతలతో నడిచే సందర్భాలు ఎక్కువ ఉండేవి. ఈ మధ్యకాలంలో సింగిల్ ఫ్యామిలీస్ అనే అవడంతో స్ప్లిట్ అవడంతో ఆల్మోస్ట్ తల్లిదండ్రులను పట్టించుకోవాల్సిన పని లేనట్టుగా కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ ఆలోచించడం అనేది ఎక్కువైంది. ఉండొచ్చు దీంట్లో తక్కువైనప్పుడు లాభం ఎక్కువ కలుగుతున్నప్పుడు మనం దాన్ని చట్ట ప్రకారం మనం ఫాలో అవ్వాల్సింది. ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ చేసే ఉద్దేశం కూడా అదే. నేను ఎందుకు మరి తీసుకొచ్చి పెట్టినారు కేసులు కూడా చెల్లించుకుని అంటుంటారు చాలామంది. కొంతమంది మన ఎంప్లాయీస్లో కూడా చాలామంది అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామానికి ఇదే. మనం కూడా ఏరియాలో చాలా వరకు పొలాలన్నీ రాయించుకుంటారు తల్లిదండ్రుల నుంచి. కొడుకుకి కూతురికి పాపం వాళ్ళ రేపు చూస్తారనే ఉద్దేశంతో అన్ని ముందుగానే అన్ని రాసి పెడతారు. వీళ్ళకంటూ ఏం ఉంచుకోకుండా చివరికి వాళ్ళకున్నటువంటి వేరే వేరే కారణాలతో వీళ్ళని బయటికి పంపించే కార్యక్రమాలు కూడా విస్తృతంగా అయిపోయాయి. అనాథాశ్రమాలతో తలదోచుకోవడాలు, కొంతమంది రోడ్డు మీద
ఉండనే కార్యక్రమాలతో పాటు మనం చూసి మరి సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తీసుకొచ్చి ఎవరో పనుకొని కూడా మనం తిరిగి సందర్భాలు కూడా ఉన్నాయి. మీ అందరూ విశ్వాసంతో కూడా తెలియపరచాల్సిన ఏంటంటే దీనికి ఒక ప్రైమరీ ట్రిబ్యునల్, ఆ ప్రైమరీ ట్రిబ్యునల్ ఆర్టీఓ దగ్గర. సో దయచేసి మీకు సజెస్ట్ చేస్తే ఎక్కడైనా ఇట్లాంటి సంఘటనలు కానీ వయోవృద్ధులకు సంబంధించిన విషయంలో కొడుకులు కానీ కుక్కులు కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే తక్షణం మీకు సీనియర్ సిటిజన్ ఫోరం కింద అంటే కన్సర్న్ ఆర్టీఓ జ్యూరిడిక్షన్లో వాళ్ళు ఆ ట్రిబ్యునల్ నిర్వహిస్తారు. వేరే 2007 యాక్ట్ అనేది మెయింటెనెన్స్. పేరెంట్స్ తాలూకు సరిగా చూడకపోతే ఆ పిల్లల యొక్క వాళ్ళ రక్షణ, వాళ్ళకి అయ్యేటువంటి మెయింటెనెన్స్, ఆ ఖర్చులు కూడా ఈ ఫోరం ద్వారా మనకి ఈ అథారిటీ ద్వారా ప్రైమరీ ట్రిబ్యునల్ ద్వారా మనం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ కాబట్టి అవేర్నెస్ ఇవ్వడంతో పాటు ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు చాలా మందికి ఇది ఎక్కడికి పోవాలని తెలియదు. కలెక్టరేట్కే వస్తుంటారు డైరెక్టర్ చాలా మంది, మళ్ళీ మనం డైరెక్ట్ చేస్తుంటాం. ఇది అప్పీల్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదు, సెకండ్ లెవెల్. సో ఫస్ట్ లెవెల్ బేసిక్ గా కేసులు విచారించవలసింది ప్రైమరీ ట్రిబ్యునల్ గా ఆర్టీఓగా చేయాలి. సో సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఆర్టీఓ గారు చేస్తారు. సో ఆర్టీఓ గారి దగ్గర ఈ కేసుని మీరు రిఫర్ చేయండి, లేదా వాళ్ళ అర్జీ అక్కడ పెట్టుకోవాలని డైరెక్షన్ ఇవ్వండి. సో దాని ప్రకారం ఒక ఆర్టీఓ గారు వాళ్ళ పిల్లలకి వీళ్ళకి నోటీస్ ఇచ్చి ఒక 2-3 హియరింగ్లు చేసి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ ప్రక్రియలో వాళ్ళ మాట వింటారు, వాళ్ళు చూసి మాట వినకపోతే వాళ్ళకి మెయింటైన్ అయ్యే ఖర్చుల్ని ఆ పిల్లల దగ్గర నుంచి ఇప్పించే కార్యక్రమం కూడా చాలా మంది ఆర్టీఓ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు అంటే ఇప్పుడు ఈ మధ్యలో ముందు ఎక్కువ ఉండేది కాదు పేరెంట్స్ మెయింటెనెన్స్ అనేది. ఈ మధ్యలో చాలా కేసెస్ వస్తున్నాయి. అంటే పిల్లలు చూడడం లేదు, తల్లిదండ్రులకి వాళ్ళని నిర్వహణ బాధ్యత తీసుకోవడం లేదు. అలాగే ఫస్ట్ టైం వీళ్ళు ఏం చేస్తారు, బాగా చూసుకుంటున్నారు అన్న ఒక నమ్మకంతో ఆస్తులు కూడా రాయించేస్తున్నారు. ఆస్తులు రాయించిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. వన్స్ అంతా రాయించేస్తున్నాక వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడం, వాళ్ళ నిర్వహణ బాధ్యత వదిలేయడం, గాలి వదిలేయడం, వాళ్ళు గొడవలు పడడం. ఇప్పుడు ఈ కేసెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయాయి. ఈవెన్ మనకు అబ్రాడ్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా మెయింటెనెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, తల్లిదండ్రుల బాధ్యత. సో ఈ చట్టంలో మనకు చాలా వెసులుబాటు కల్పించారు. వాళ్ళ యొక్క నిర్వహణ మరియు వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం ఎలా మనం వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ బాగు గురించి మనం ఎలా వాళ్ళకి కేర్ తీసుకోవాలనేది ఈ చట్టం అనేది ఒకటి యాక్ట్ అయింది. కాబట్టి దీని ద్వారా మనం వాళ్ళ హక్కుల్ని పరిరక్షించవచ్చు. Prosecutor 9th Additional District Court Chittoor, and also I am the member of National Women Commission for AP, and also I am working very actively in DLSA programs, especially women against offences cases. ఈ రోజు మనము ఏదైతే ప్రోగ్రామ్ ఉందో వన్ డే ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్, ఈ యాక్ట్ అనేది 2007లో ఎనాక్ట్ అవ్వడం జరిగింది. ఇంతకు ముందు మనకి ఈ యాక్ట్ అనేది ఎందుకు పెట్టాలి, అది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మనం చూసుకుంటే మీకు అందరూ కనిపించవచ్చు. ఎందుకు మీకు స్పెసిఫిక్గా సీనియర్ సిటిజన్స్కి స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వాలి అనేసి అనుకుంటుంటే ద డ్రాఫ్టెడ్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే మనకు క్లియర్గా చాలా చక్కగా ముందే ఆలోచించి, ఎందుకంటే ఇప్పుడు బాధతో చెప్తున్నాను ఈ పదాలంతా, ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి గురువు ఆ తర్వాత దైవంగా పూజించే మనం భారతదేశంలో ఉండడం, భారతదేశ చట్టాలు వస్తుంటాయి, దాని లూప్ హోల్స్ మాలాంటి అడ్వకేట్స్ దాన్ని ఛేదిస్తూ ఎవరికి అనుకూలంగా వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ పెద్దలు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు అయిపోయింది, అంబేద్కర్ అయిపోయింది, ముందే ఆలోచించి ఒకవేళ సీనియర్ సిటిజన్స్ కి ఏమన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమన్నా పిల్లల నుంచి గ్రాండ్ సన్స్ నుంచి గ్రాండ్ డాటర్స్ నుంచి ఏదన్నా ఇబ్బంది గురైతే అలాంటి పరిస్థితుల్లో
ఒక స్టేట్ గవర్నమెంట్ అయితే ఏముంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏముంది, చట్టాలు తయారు చేసుకునేదానికి ఒక వెసులుబాటు అనేది అప్పట్లోనే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 41 కింద మనం ఏదైతే చట్టాలు ఓల్డేజ్ వాళ్ళకి, ఇప్పుడు ఉమెన్ అగైనెస్ట్ అఫెన్సెస్ లో కూడా ఆర్టికల్ 15 క్లాస్ 3 కింద మనకి ఎలాంటి చట్టాలైనా వాళ్ళ ఫేవర్ గా చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రివిలేజ్ కల్పించడం జరిగింది. పిల్లలకి అలాగే పోక్సో యాక్ట్ కింద చేసుకోవడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్స్ కి నిరాధారణ గురైన మన యొక్క వృద్ధుల కోసం అనేసి ఒక చట్టం తీసుకునేదానికి అప్పట్లోనే డ్రాఫ్టింగ్ కమిటీ ఆలోచించి ఆర్టికల్ 41 కింద మనకు ఎలాంటి చట్టాలైనా చేసుకోవచ్చు అని పొందుపరచడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం మాకు ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ సొసైటీలో ఎవరు ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీస్ సంస్థ. ఆ కన్సర్న్ జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్లో ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఎవరు అనేది మేడం ఆల్రెడీ 60 years అబౌవ్ అని చెప్పింది. వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఆ సీనియర్ సిటిజన్స్ అందరినీ ఒక లిస్ట్ అనేది ప్రతి SHO కూడా తయారు చేసుకున్నారు. సీనియర్ సిటిజన్స్ ఒంటరిగా ఊరిలో ఉన్నా కూడా ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా సమస్య పైన అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూడవలసిన బాధ్యత ఎవరు అనేది మేడం, పిల్లలు, రిలేటివ్స్ అందరూ చెప్పారు. 100% ప్రొటెక్షన్ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళ ముందు పిలిపించేసి మాట్లాడారు. తర్వాత ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ కి పోలీస్ కి మధ్యలో కొన్ని వాలంటీర్స్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎస్పెషల్లీ సిటీస్ లో ఆల్మోస్ట్ కొన్ని ఏరియాకి కుటుంబంలో శాంతినగర్, ఈ గిరిపేట, ఈ ఏరియా పోతే మొత్తం అంతా టోటల్ గా 60-70 years అబౌవ్ ఎక్కువ కనిపిస్తాం. పిల్లలందరూ యూకేనో, స్వీడన్, USA వాళ్ళకి అన్నీ ఉంటాయి. వాళ్ళ కానీ కొన్ని విషయాల్లో ఓర్కి పోలీస్ అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అనేది దీన్ని కూడా అక్కడ కంపెనీలు మాకు చీఫ్ ఆఫీస్ నుంచి కూడా ఒక సీనియర్ సిటిజన్స్ సంబంధించి మనం పోలీస్ ఎంతవరకు వాళ్ళకి సహాయం చేయాలని ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కూడా వాళ్ళు ఆ హెల్ప్ డెస్క్ అప్రోచ్ కావచ్చు, వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. చేయాలి అనేది మనమే మార్గదర్శకులు. ఎందుకంటే ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బాధ్యతలతో పాటు ఈ యొక్క పేరెంట్స్ సంబంధించిన వాళ్ళ వెల్ఫేర్స్ కానీ లేదు మన పేరెంట్స్ ఏం కాదు సార్, మన రిలేటివ్స్ కావచ్చు, లేదు ఇంకెవరు కావచ్చు, మన పిల్లలు ఇదే విధంగా నెక్స్ట్ మనం అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న ఆఫీసర్స్ ఆల్రెడీ ఉండరు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు పోలిస్తే మాలాంటి యంగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కదా. వీళ్ళకి ఇది ఒక మెసేజ్. అంటే నేను డిపార్ట్మెంట్ నాకు తెలుసు కాకపోతే నాతో పాటు మిగతా ఆఫీసర్లకు కూడా తెలియాల్సిన బాధ్యత ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికీ ఉంది. కాబట్టి ముఖ్యంగా మా మేడం గారు, జీఓ మేడం పిల్లలకి చెప్పాల్సిన సబ్జెక్ట్లో ఇది ఒక సబ్జెక్ట్ మేడం. అందుకని మిమ్మల్ని డయాస్ పిలవాల్సి వచ్చింది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరికి ఇస్తే ఈ మెసేజ్ వచ్చి వాళ్ళు ఎలా మన బిహేవియర్ ఎట్లా ఉంటుందో అంటారు. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ ఎలా వాళ్ళు అంటే ట్రీట్ చేయాలి కానీ ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత చిన్నపిల్లల నుంచే ఉంది. అంతకన్నా ముందు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మన మెంతలో ఏ స్థాయి చట్టం గురించి తెలుసు అనే దాని మీద గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగించారు. ఈ వరకు